చూసుకున్నట్లయితే ఎలక్షన్ కట్టడం సమీపంలో ఉన్నాయి. కొన్ని రోజులు ఒకటి మధ్య ఉంది. ఏపీ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఈసారి గట్టి పోరుంటుంది ఎలక్షన్స్ లోని అందరూ ఊహాజంతో వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఉమ్మడి పెట్టి వస్తున్నారు. ఒక పక్క సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మరి ఈ నియోజకవర్గంలో పోరు ఎలా ఉండబోతుంది? ఈ నియోజకవర్గం పోరంటే జగనన్నే వస్తాడు. 100% జగనన్నే వస్తాడు. ఆయన చేసే సంక్షేమ పథకాలు ఏంటి, అది పిల్లలకి అమ్మఒడి కార్యక్రమం ఏంటి, అన్నింటిలో ఏ విషయాలు తీసుకున్నా జగనన్నే వస్తాడు. చూసుకున్నట్లయితే మన ఈ సంఘటన జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అనుకోకుండా అలా జరగడం, ఆ రాయి తగలడం, ఇవన్నీ చూసుకుంటే మనకు అత్యంత సమీపంలో ఉంది ఆ ప్రదేశం కూడా. మరి దీన్ని సమర్థించాలంటారా, లేకపోతే ఏదన్నా ఊరిలో సింపతి కోసం అంటారా? సింపతి కోసం అయితే కావాలంటే పెట్టుకోరు కదండి. అది కావాలని మొత్తం చేశారు. అది ఇక జగన్ ఏంటంటే కోడి కప్పి ఏదో ఏదో అది అది అని అంటున్నారు, కానీ అదంతా వేస్ట్ అవుతుంది. మరి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ఈ సంఘటన జరిగిన తర్వాత నేను మొదట్లో యాత్ర మొదలుపెట్టినప్పుడు వారానికి యాత్ర నాకైతే చాలా వరకు జరిపించారు. మరి అది ఎంత ప్రతిపాదన కాదంటున్నారు, దాన్ని సమర్థించుకుంటారు. ఆ మాటలు ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటున్నారు కదా సీఎం, దాన్ని ఎంతవరకు సమర్థించుకుంటారు, లేకపోతే ఖండిస్తామంటారు ఆ మాట? పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళ వర్షం అంటే అది మనం చూసింది కాదండి. జగన్ అంటే ఇక్కడ లోపల జరిగింది కాబట్టి ఇది కొంచెం ఓకే అన్న. మరి చూసుకుంటే ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. 27 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 29 లోపల ఉపకరణ మళ్ళీ పరిశీలన అంటున్నారు. మరి ఈసారి నియోజకవర్గ పరంగా జనం ఎటువైపు ఉన్నారు? ఇక్కడ ధన్యవాదాల నియోజకవర్గం అయితే మాకు ఈయన వల్లభూడి వంశీ గారు కొంచెం బాగుంది. ఆయన చేసే పనులు కానీ ఆయన గారికి. మరి కొత్త సంక్షేమ పథకాల్లో అభివృద్ధి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాన్ని ఎలా చూడాలన్నా మీకేం లభించేది? మాకు మా నాన్నగారికి పింఛన్ వస్తుందండి. మా పిల్లలకి అమ్మఒడి పడుతుంది. నాకు మెయిన్ ముఖ్యం ఏంటంటే ఇళ్ల స్థలం వచ్చాడు. ఎంతకంటే కావాలండి ఇంకా. అలా మరి చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపటికి కూడా నాకు పదవులు వద్దు, ప్రభుత్వాన్ని పెంచడానికే నేను ఉమ్మడి పెట్టులో కలవడం జరిగిందని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పెట్టులో అసలు చాలా తప్పు. ఇక అంతగా ఆలోచించలేదండి. మేము ఏదో పని చేసుకున్నాము అంత అసలు ఆలోచన లేదు. మాకేంటంటే జగనన్న అంతే. సో అలా చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని చూడడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం జరిగింది. ఏ పథకాలు బాగున్నాయి? అత్యంత పేదవాడి చెరువులో ఎవరున్నారు? అత్యంత పేదవాడి చెరువులో జగన్నే ఉన్నాడన్నా. జగన్నే ఉన్నాడు. ఒక పక్క ఇటు పక్క వంశీ గారు ఉన్నారు, యార్లగడ్డ గారు ఉన్నారు. వంశీ గారి పనితీరు ఎలా ఉంది? యార్లగడ్డ గారి పనితీరు గారు చూడాలి కదా మనం. ఎన్నికల్లో ఉన్నప్పుడు వంశీ గారిది కొంచెం పర్లా బాగానే ఉంది. గన్నవరం నియోజకవర్గం పరంగా మీకేం సమస్యలు ఉన్నా ఎవరిని మీరు ఎక్కువ అప్రోచ్ అవడం జరుగుతుంది? మీకు ఎన్ని సమస్యలు సాల్వ్ చేయండి? సమస్యలు అంటే మీ ఇంతవరకు ఎవరికి వెళ్ళలేదు. వంశీ గారే ఏ సమస్యలు చేసి పెడతారు. అది సో నెక్స్ట్ చూడబోయే సీఎం ఏపీకి మళ్ళీ జగనన్న.